నిన్న అకస్మాత్తుగా పర్యటించారు సార్. ఢిల్లీ పర్యటన ముగించుకుని హుటాహుటిన కాకినాడ వెళ్ళారు. అక్కడ పోర్టులో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి అధికారుల్ని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తోంది. గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కాకినాడ పోర్టు నుంచి గంజాయి, మాదక ద్రవ్యాలు, బియ్యము ఇలాంటివన్నీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఇంపోర్ట్ అవుతూ ఉన్నాయని చెప్పేసి అప్పుడు ఆరోపణ చేశారు. బట్ ఇప్పుడు 5 months అవుతుంది. ఇప్పటికీ కూడా అధికారుల్లో ఆ వైసీపీ వాసన పోలేదు అంటూ పవన్ కళ్యాణ్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజ్ ద షిప్ అంటూ ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సార్. అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్తో నేను మాట్లాడుకుంటా, సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్, 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ, విల్ రైట్ ఎ నోట్ టు హోమ్ మినిస్ట్రీ, సెండ్ ఎ నోట్. అంటే పోర్ట్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి కాబట్టి అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడతాను అంటూ ఉన్నారు. అవసరమైతే ఇంకా అవసరం లేదా? ఇప్పుడు స్మగ్లింగ్ అవుతుంది అని ఆరోపిస్తే ఇంకా అవసరమైతే అనే చర్చ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? స్మగ్లింగ్ అవుతుంది అంటే అవసరమే అన్నట్టు కదా. తర్వాత అంటే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కదా, పవర్ స్టారే కదా. పవర్ స్టార్ అంటే 2 రకాల మీనింగ్ ఉంటుంది. పవర్లో ఉన్న స్టార్ అని ఒక మీనింగ్, పవర్ఫుల్గా ఫైట్ చేసే స్టార్ అని ఇంకో మీనింగ్. సో పవర్లోకి వచ్చినాక కూడా పవర్ఫుల్గా ఫైట్ చేసే స్టార్గానే పవన్ కళ్యాణ్ అంటున్నాడు. పవర్లోకి వచ్చిన తర్వాత పవర్ఫుల్గా ఫైట్ చేయడం కాదు, పవర్ఫుల్గా యాక్ట్ చేయడం కావాలి. ఇంకా కూడా రిబెల్గా పోరాట స్ఫూర్తి, ఇంకా ఉద్యమ స్ఫూర్తి అనే యాంగిల్లోనే ఉన్నారు. సో ఈజ్ ఇన్ పవర్ నౌ. ఇంకా అధికారులు పనిచేయడం లేదు. 6 నెలలైనా అధికారులు పనిచేయకపోతే రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకత్వ సామర్థ్యం పైన ప్రశ్న ఇది. ఇట్స్ ఎ వెరీ సీరియస్ కామెంటరీ ఆన్ పొలిటికల్ లీడర్షిప్. అంటే ఒకవేళ తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి పదే అధికారులపైనకి నెట్టివేయడం అన్నా కావాలి, లేదా అధికారులను పాలించలేని అసమర్థతన కావాలి. ప్రజలను పాలించాలి అంటే అధికారులను పాలించాలి కదా మొదలు. నిన్న కాక మొన్న సుప్రీంకోర్టు మహారాష్ట్రలో అనుకుంటాను ఒక సర్పంచ్ను అధికారి తొలగిస్తే చాలా సీరియస్గా రియాక్ట్ అయింది సుప్రీంకోర్టు. అధికారులు అనేవాళ్ళు రాజకీయ నాయక ప్రజాప్రతినిధులు లోబడి ఉండాలి. ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యంలో ప్రివేల్ అవుతారు, వాళ్ళు ఎన్నికైన వారు. ప్రజలు డెమోక్రసీకి మీనింగ్ అది అని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. మీకు అధికారులు పనిచేస్తలేరు, మీరు హోంశాఖ అధికారులు పనిచేయడం లేదు, సివిల్ సప్లైస్ శాఖ పనిచేయడం లేదు. మరి ఎవరు పనిచేస్తున్నారు? అధికారులు. పోలీస్ అధికారులు పనిచేయరు, సివిల్ సప్లైస్ అధికారులు పనిచేయరు, మీ మాట ఎవరు వినరు, ఇంకా జగన్మోహన్ రెడ్డి మాట వింటున్నారు. వాట్ డస్ ఇట్ రిఫ్లెక్ట్? మిమ్మల్ని ఎవరొద్దు అలాంటి వాళ్ళని ఉద్యోగాలు పీక్ పడేయండి, సస్పెండ్ చేసే అధికారం మీకు లేదా? ట్రాన్స్ఫర్ చేసి పడేయండి. మీకు అనంతపురం నుండి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేయండి, ఎందుకు విన్నాడు? ఇమీడియట్గా సస్పెండ్ చేయండి. ఎవడెవడైతే వినరో సస్పెండ్ చేసి పడేయండి. ఇన్సబార్డినేషన్ అంటారు దాన్ని. అంటే పై అధికారి చెప్పినప్పుడు వినకపోతే ఈ డిజర్వ్స్ టు బి సస్పెండెడ్. కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉంటుంది ఆఫీసర్స్. కానీ రిపీటెడ్గా ఒక రకమైన ఇప్పుడు కెప్టెన్ ప్లేయర్ నేను చెప్పినట్టు ఆయన బౌలింగ్ ఏమంటే వేస్తలేడు అంటే, యుద్ధంలో సర్వసైన్యాధిపతి నేను చెప్పినట్టు ఎవరు యుద్ధం చేస్తలేడు అంటే వాట్ డస్ ఇట్ రిఫ్లెక్ట్? ఇంకా తమ బలహీనతలు ప్రదర్శించుకుంటే ఏమొస్తుంది? అందువల్ల ఇప్పటికీ అధికారులపైన కంప్లైంట్లు కాదు. మీకు నిన్న కాకమన్న పిఠాపురంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులారా మీకు సిఆర్పిసి చదవలేదా, మీరు ఐపీసీ చదవలేదా అని ఐపీఎస్లను వాయించి పడేసే, ఇప్పుడు వచ్చి సివిల్ సప్లైస్ ఆఫీసర్లను వాయించి పడేసే, ఇంకా అధికారులను అటాక్ చేస్తే ఎవరిపైన కామెంటరీ? అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అధికారులను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాడు? లేదా పవన్ కళ్యాణ్కి ఇంటలేరా, చంద్రబాబు నాయుడుకి ఇంటలేరా? వీళ్ళు ఎవరికి ఇంటలేరు? సో ఈ క్వశ్చన్ కూడా వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్కు ఎవరు వింటలేరు, చంద్రబాబు నాయుడు చెప్తేనే వింటున్నారా? ఎందుకంటే ఆయన గతంలో అన్నాడు, హోంమంత్రిని ఉద్దేశించి మీరు పని చేయకపోతే నేనే హోంశాఖ తీసుకోవాలంటారు. ఇప్పుడు ఆ కంప్లైంట్ లేదు, సివిల్ సప్లైస్ నాదెల్ల మనవరే. సో ఆ శాఖ మరి పవన్ కళ్యాణ్ తీసుకోవడానికి అవకాశం లేదు, తన పార్టీ వాళ్ళే.
సో ఏంటి దీనికి రిఫ్లెక్షన్ ఏంటి? ప్రధానమంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్న నాయకుడు, నరేంద్ర మోడీ తుఫాన్గా అభివర్ణించబడ్డ నాయకుడికి ఇక్కడ ఎవరింటలేనంటే, సో మీరు ఎందుకు వినరు? మీరు నాకు ఒక్కరోజు అప్పచెప్పండి, ఒక్కొక్క అధికారులను ఎలా విన్నారో చూపెడతాను. ఎందుకు వినరండి అధికారులు? అధికారులు వినకపోతే ప్రశ్నే ఉత్పన్నం కాదు. నేను ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను, నేనేదో రాజకీయ విశ్లేషణలో చెప్పడం లేదు. ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులకు ఏళ్ల తరబడి క్లాసులు చెప్పాను నేను. నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్లకు దాదాపు 15 ఏళ్ళు ఎవ్రీ ఇయర్ వెళ్ళి క్లాసులు చెప్పాను. ఈవెన్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా క్లాసులు చెప్పాను. మీకు ఇప్పుడు ఉదాహరణకు నేను సీనియర్ ఆఫీసర్ క్లాస్ చెప్పినప్పుడు మహేష్ భగవత్ ఇప్పుడు చాలా సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆ క్లాసులో ఉన్నాడు ఆయన. దామోదర్ గారు అని ఆయన రిటైర్డ్ ఈ మధ్య. సో ఆయన ఉన్నారు, పేర్లతో సహా చెప్తున్నాను నేను ఎవరున్నారు ఇక్కడ. సో అలాగే నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్తోరిలో 3-4 సార్లు క్లాసులు చెప్పాను. ఇప్పటికి కూడా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు రొనాల్డ్ రోస్ అప్పుడు ప్రొబేషనర్, ప్రద్యుమ్న అప్పుడు ప్రొబేషనర్. ఈవెన్ మీకు ఈ మధ్య లేటెస్ట్గా కూడా మీకు నా యూట్యూబ్లో కూడా ఉంది, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అడ్రస్ టు ద ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అని. నిన్న మన ఎంసీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో అదర్ దెన్ ఐఏఎస్ ఆల్ సివిల్ సర్వీసెస్ అండ్ ఆల్ ఇండియా ఆఫీసర్స్ ఒక 500-600 మంది క్లాస్ చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఏదో రాజకీయ విశ్లేషకుడు అధికారుల గురించి ఈయనకేం తెలుసు అని ఎవరైనా అనుకునే అవకాశం ఉంది కనుక ఏళ్ల తరబడి అధికారుల క్లాసులు చెప్పిన వాడిగా మాట్లాడుతున్నాను. ఆ ఎక్స్పీరియన్స్, ఐ నో హౌ ద బ్యూరోక్రసీ హ్యాస్ టు ఫంక్షన్. అందువల్ల అధికారులు వింటలేరు అని అత్యున్నత స్థాయిలో రాజకీయ నాయకత్వ స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడితే అది బలహీనతను తెలియజేస్తుంది తప్ప బలాన్ని తెలియజేయదు. వైసీపీ వాసనలు టీడీపీ వాసనలు ఉండవు అధికారులకు, రాజ్యాంగ వాసనలు ఉండాలి. ఇంకా వైసీపీ వాసనలు ఉంటే ఒక రకంగా అధికార వ్యవస్థను కూడా అవమానించడమే. మొత్తం బ్యూరోక్రసీ ఆంధ్రప్రదేశ్లో అంతా వైసీపీ సేవకుల అంటే ఒక రకంగా అధికారులను అవమానించడం కాదు అది. సో పవన్ కళ్యాణ్ చేపట్టిన అంశం చాలా మంచిది. పోర్టుల్లో స్మగ్లింగ్ అవుతుంది, పోర్టుల్లో సెక్యూరిటీ సరిగా లేదు, పోర్టుల్లో మాఫియా రాజ్యం వెళ్తుంది. నేను మాట్లాడిన తీరు చూస్తే రావద్దని చెప్పి అన్నారని, షిప్ ఎక్కనివ్వలేదని, బోట్లో అటు ఇటు తీసుకెళ్లారు తప్ప షిప్లోకి రానివ్వలేదని, వాతావరణం బాగాలేదని, ఇలా రకరకాల కారణాలు చెప్పి తన ఇన్స్పెక్షన్ అడ్డుకునే ప్రయత్నం చేశారండి. ఇప్పుడు అది ఒకవైపు అధికారులేమో వింటలేరంటారు. నిన్న ఇమీడియట్గా ప్రసాద్ అనుకుంటా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ సరెండర్ చేశారు ఇమీడియట్గా. మరి వినకపోతే ఎట్లా సరెండర్ చేశారు? మీరు యాక్షన్ తీసుకున్నారు కదా. అంటే ఇప్పుడు కొత్త ఆఫీసర్ ఎవరన్నా పెట్టారు, ఆమె కూడా వింటలేదా? ఆఫీసర్ వింటలేరు, ఎవరైనా మీకు మరి ఎలా పాలిస్తాను? మీరు ప్రజలకు చెప్పండి. 6 నెలలైనా మీకు ఎవరు వింటలేరు, మరి మీరు ఎవరు అధికారంలో మీరుండి లాభం ఏంటి అని ప్రజలు అడుగుతారు కదా. మీకు ఎవరు వింటలేరు కదా. మీరు ఇంకా 3 years అయినా 4 years అయినా మీకు ఎవరు వినరు. అప్పుడు మీరు ప్రజల దగ్గర ఏం చెప్తారు? మాకు ఎవరు వినలే, 5 ఏళ్ళు జగన్ వాసల్లే, విద్యుత్ ఛార్జీలు పెరిగితే జగన్ సర్దుబాటు పోటు. సో ప్రతిదానికి మీరు ఏ వైఫల్యానికైనా జగన్తో లింక్ పెడితే జనం ఒక దశ వరకు యాక్సెప్ట్ చేస్తారు. అందుకే కదనయ్యా జగన్ ఓడించి నీకు పవర్ ఇస్తే, నువ్వు జగన్ చేసిన తప్పులు నువ్వు సరి చేయలేకపోతే నీకు ఎందుకు పవర్ అన్నారా? ఇప్పుడు జగన్ చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయవు, అదానితో కుదుర్చుకున్న ఒప్పందాలు, మీకు జగన్ చేసిన తప్పులు నువ్వు సరి చేయలేవు, మరి ఎందుకు పవర్ ఇచ్చి ఇంకా అధికారులపైన అటాక్ చేసుకుంటూ పోతే? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే అధికారులమో విజిబుల్ ఆర్మ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ పవర్. ఎందుకు అధికారులను ప్రశ్నిస్తారంటే దే ఆర్ విజిబుల్ ఆర్మ్. ఇప్పుడు ఉదాహరణకు ఏ ప్రతిపక్ష పార్టీ అయినా పోలీస్ వ్యవస్థ పైన ప్రశ్నిస్తారు అంటే పోలీసుల మీద కోపం కాదు, అది దే ఆర్ ద విజిబుల్ ఆర్మ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద డే, విజిబుల్ ఆర్మ్ ఆఫ్ ద స్టేట్. కనుక కలెక్టర్లైనా పోలీస్ అధికారులైనా వాళ్ళని జనరల్గా ఎవరైనా ప్రశ్నిస్తారు. బికాజ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు వాళ్ళు, ఎవరు అధికారం ఉంటే అధికారం ఉన్నవారు ప్రతినిధులు కనుక. కానీ అధికారంలో ఉన్నవారే వాళ్ళ ప్రశ్నిస్తే ఇక మరి ఎవరు కంట్రోల్ చేయాలి? నేను మీరే చెప్పండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చెప్పాలి, ఆంధ్రప్రదేశ్లో అధికారులను ఎవరు కంట్రోల్ చేయాలి? మీరు చెప్పండి, ఎవరు కంట్రోల్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి? ఐపీఎస్లు పనిచేస్తలేరు, అధికారులు పనిచేస్తలేరు, అంతా జగన్ వాసనలతోనే ఉన్నారు. జగన్కి లాయర్లు ఉన్నారు, తాడేపల్లి ప్యాలెస్లో రిపోర్ట్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడుకి ఎవరు రిపోర్ట్ చేయడం లేదు. అసలు ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? రైట్ సార్. అండ్ ఈ నిన్న పవన్ కళ్యాణ్ పోర్టుకు వెళ్ళి అక్కడ అధికారుల మీద మాట్లాడడం,
వీటన్నిటినీ కూడా వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు సార్. అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి విధి నిర్వహణలో కాకినాడ పర్యటనలో సహకరించని కేంద్ర రాష్ట్ర అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి అని చెప్పి నరేంద్ర మోదీని, చంద్రబాబు నాయుడిని కూడా ట్యాగ్ చేసి ఆయన పోస్ట్ చేశారు సార్. అండ్ ఇంకొకటి సాక్షిలో వచ్చిన కథనం ఇది, పవన్ న్యూట్రల్ గేర్, తటస్థుడిననే ముద్ర కోసం తాపత్రయం. ఆయన ఒక న్యూట్రల్, ప్రజా ప్రయోజనాలు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధం, ఎవరినైనా విమర్శించడానికి సిద్ధం అనే యాంగిల్లో ఆయన న్యూట్రల్గా ఉండాలనే ఆలోచనతో వెళుతూ ఉన్నారా అని. అంటే ఇది ఒక చాలా పర్సెప్టబుల్ పొలిటికల్ అబ్జర్వేషనే. అంటే మీరు రైజ్ చేసిన అంశము అంటే వాట్స్ ద పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ బిహైండ్ ఇట్ అని. అంటే టూ ఎర్లీ టు కమ్ టు కంక్లూషన్. ఇప్పటికిప్పుడే మనము ఖచ్చితంగా ఇదని చెప్పలేం, కానీ ఒక ఇండికేషను పొలిటికల్ సర్కిల్స్లో ఓ చర్చ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వ విజయాలు అనివార్యంగా పవన్ కళ్యాణ్ ఖాతాలో పడతాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏవి సాధించినా పవన్ కళ్యాణ్ అందులో పార్ట్నర్, భాగస్వామి కనుక, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కనుక, చంద్రబాబు నాయుడు నాయకత్వానికి సహకారంగా గౌరవంగా ఉన్నాడు కనుక, ఎక్కడా చంద్రబాబు నాయుడుతో ఘర్షణ పడడం లేదు కనుక ఆటోమేటిక్గా అది పవన్ కళ్యాణ్ ఖాతాలో కూడా పడతాయి. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాల నుంచి ఆయన డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. సో అందుకే హోంమంత్రిని నిలదీశాడు బహిరంగంగా. అదేదో ఆవేశంగా తొందరపాట్లో అన్న మాటలు కాదు, వ్యూహాత్మకంగా అన్న మాటలు అని. రెండవది, ప్రభుత్వంలోనే ఉంటూ ప్రభుత్వంలో తాను అధికారంలో భాగస్వామి కాదు, నేను ప్రజల పక్షాన అధికారంలో భాగస్వామిని, అంటే పాలనలో భాగస్వామి అనే దానికన్నా ప్రజల పక్షాన ప్రభుత్వంలో పోరాడే వ్యక్తిని. అంటే ప్రజల తరఫున ప్రభుత్వంలో పోరాడే వ్యక్తులు అసెంబ్లీలోనే ప్రతిపక్ష రూపంలో ఉంటే ప్రభుత్వంలో భాగస్వామ్య పక్ష రూపంలో ఉన్నాను అనే ఇండికేషన్ ఇస్తున్నాడు. మరి అన్యాపదేశంగా అన్నాడా, కాకతాళీయంగా అన్నారా, కావాలన్నారు తెలియదు. మొదట్లో అన్నాడు, మీకు గుర్తున్నట్టు రవిశంకర్, నేను జనసేన ప్రతిపక్షము అని. సో అంటే ఈ వాంట్స్ టు మెయింటైన్ దట్ క్రిటికల్ డిస్టెన్స్. అంటే రేపు భవిష్యత్తులో జరగబోయే రాజకీయ పరిణామాలకు ఇది సంకేతమా అనేటువంటి అనుమానం రావటానికి భూమికి అక్కడుంది. ఎందుకంటే ప్రతి అంశములోనూ తాను ప్రజల పక్షం. ప్రభుత్వంలో ఉన్నవారు ఎలా ఉన్నా, అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు హోంమంత్రి విషయంలో మంత్రిని టార్గెట్ చేశారు. ఇక్కడ కాకినాడ విషయంలో మంత్రిని టార్గెట్ చేయలేడు, ఎందుకంటే మంత్రి జనసేన మంత్రి కనుక ఆయన వ్యూహాత్మకంగా అధికారులను టార్గెట్ చేశాడు. అందువల్ల చాలా క్లియర్గా తాను ప్రజల పక్షపాతిని, అధికారంలో ఉన్న అధికార వ్యవస్థలతో కూడా ప్రజల కోసం కొట్లాడతాను, తాను రాజకీయ భాగస్వామిగా కూటమిలో ఉన్న కూటమి నాయకత్వంతో కూడా ప్రజల పక్షాన పోరాడతాను. అందువల్ల తాను ప్రజాపక్షాన పోరాడేటువంటి నాయకుణ్ణి అనేటువంటి ఒక ఇండికేషన్ అనేది ఇస్తున్నాడా. మూడవది, పదే పదే తనకు కేంద్ర ప్రభుత్వానికి ఉన్న లింక్, పొలిటికల్ లింక్ కూడా చెప్తుంటారు. మీరు ఇప్పుడే కాదు, మీరు ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పాడు. ఇది అమ్మాయిల అదృశ్యం వెనక నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థల సమాచారం ఇచ్చారు అని కూడా చెప్పాడు, మీకు గుర్తునే ఉంటుంది. తర్వాత ఇప్పుడు కూడా మీరు గమనించారు, కాకినాడ పోర్టులో నేను హోంమంత్రికి రాస్తాను అంటే తనకు అధిష్టానం ఇక్కడ కాదు, అమరావతిలో కాదు, తనకు అధిష్టానం ఢిల్లీలో. తాను అమరావతిలో చంద్రబాబు నాయుడికి అకౌంటబుల్ కాదు, తాను నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తాను అనేటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వడం. మీరు ఇటీవల కూడా ఢిల్లీ వెళ్ళొచ్చారు. సో ఆయన చాలా సందర్భాల్లో నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతాను, నేను కేంద్ర పెద్దలతో మాట్లాడుతాను అంటుంటారు. సో ఈ వాంట్స్ టు షో దట్ ఈజ్ నాట్ జూనియర్ ఇయర్. ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండొచ్చు, చంద్రబాబు నాయుడుకు పూర్తి మద్దతుగా ఉండొచ్చు, కానీ నేను ఇండిపెండెంట్ను, నేను జూనియర్ కాను, నేను నరేంద్ర మోడీ నాయకత్వంలో కలిసి నేను చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నేను పనిచేస్తున్నాను అనేది ఒక ఇమేజ్, నరేంద్ర మోడీ నాయకత్వంలో నేను చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాను అనేది ఇంకో ఇమేజ్. అంటే ఆ స్పష్టంగా ఒక బ్రాండింగ్లో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇస్ ఫిలిం స్టార్, ఫిలిం స్టార్లకు తెలిసినంతగా బ్రాండింగ్ ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నవారు వారి ఉనికి మనుగడ
బ్రాండింగ్ పైన ఆధారపడి ఉంటుంది, అనుమానం లేదు, తప్పు కూడా కాదు అది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా తనకు తాను ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అధికారంలో భాగస్వామైన తనకు అధికారం కాదు, తనకు ప్రజలు ముఖ్యము. అధికారం కోసం తాను పాకులాడను, ప్రజల ప్రయోజనాల కొరకే అధికారంలో భాగమవుతాను, ప్రజల ప్రయోజనాల కొరకు అవసరమైతే అధికారంలో ఉన్న వాళ్ళనైనా నిలదీస్తాను. అది హోంమంత్రి కానీ రేపో మాపో ముఖ్యమంత్రిని కూడా అంటారేమో, ఇంతవరకు అనలేదు. ఇంతవరకు ఎక్కడా ముఖ్యమంత్రి నాయకత్వాన్ని ప్రశ్నించే రీతిలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడలేదు. సో అందువల్ల ఆ ఇండికేషన్ అనేది చాలా క్లియర్గా ఇస్తున్నాడు. మీకు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ గురించి కూడా మాట్లాడితే మీరు గమనించండి, నిన్న ఒక మంత్రి రామ్ గోపాల్ వర్మ చట్టానికి గౌరవించాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు రామ్ గోపాల్ వర్మ పైన ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్న 2 మంత్రులు రెస్పాండ్ అయ్యారు. నిన్న గుర్తులేదు పేరు, కానీ ఒక మంత్రి రెస్పాండ్ అయ్యారు నిన్న. ఆ మంత్రి అన్నది ఏంటి, రామ్ గోపాల్ వర్మ మరి చట్టానికి ఎందుకు సహకరించడు అంటూ రామ్ గోపాల్ వర్మ అటాక్ చేశారు. పవన్ కళ్యాణ్ చేయలేదు. మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ ఏమన్నాడో, అది లా అండ్ ఆర్డర్ వచ్చి మీరు ముఖ్యమంత్రి అడగండి, హోంమంత్రి అడగండి, నన్ను అడుగుతారు ఎందుకు అని చెప్పి ఆయన దాటవేశాడు. నాది పంచాయతీ రాజ్ కదా అని దాటవేశాడు. అందువల్ల క్లియర్లీ పవన్ కళ్యాణ్ ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ ఐడెంటిటీ అనేది ఎవాల్వ్ చేసుకుంటున్నాడు. ఆ ఇండిపెండెంట్ పొలిటికల్ ఐడెంటిటీ ఆయన భవిష్యత్తు పొలిటికల్ మూవ్స్కు ఒక ఉదాహరణ అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే సహజంగా కూటమిలో ఉన్న పక్షాల్లో ఈ ధోరణి ఉంటుంది. ఎందుకంటే వారి కూటమి అనే వరకు ఏమవుతుంది అంటే లీడింగ్లో ఉండే పార్టీ ఒకటి ఉంటుంది, మిగతా పార్టీలు ఉంటాయి. ఆ లీడింగ్లో ఉన్న పార్టీతో తమ ఐడెంటిటీ కనుక లేకపోతే వీళ్ళు దెబ్బతింటారు. ఇప్పుడు మీకు అందుకే మీరు మహారాష్ట్ర ఒక ఎగ్జాంపుల్, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ఎంత అసర్ట్ చేసుకుంటున్నాడు చూడండి. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీకి 132 ఎమ్మెల్యేస్ ఉన్నా స్టిల్ ముఖ్యమంత్రి నిర్ణయించుకోలేకపోతున్నారు. కారణం ఏంది, ఏక్నాథ్ షిండే అసర్ట్ చేసుకుంటున్నాడు. ఏక్నాథ్ షిండేని వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చుండబెడితే ఆయన మా లడ్కీ బహన్ యోజన ద్వారా కావచ్చు, ప్రజలకు యాక్సెసిబుల్ ఉండడం ద్వారా కావచ్చు, ఈ కార్డ్ అవుట్ అన్ ఐడెంటిటీ ఫర్ హిమ్సెల్ఫ్, తనకంటూ ఒక ఐడెంటిటీని ఏర్పరచుకున్నాడు. అంటే బీజేపీ ఐడెంటిటీలో తాను సబ్మర్జ్ కాకుండా తనకంటూ ఒక ఇండిపెండెంట్ ఐడెంటిటీ ఎవాల్వ్ చేసుకున్నప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు ఐడెంటిటీలో సబ్మెర్జ్ కాకుండా తనకంటూ ఒక ఇండిపెండెంట్ ఐడెంటిటీని ఎవాల్వ్ చేసుకుంటున్నాడా? మీరు గమనించండి, వాస్తవంగా తెలంగాణలో రేవంత్ రెడ్డితో పోటీ పడ్డాడు బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇప్పటికీ మీరు గమనించండి, బట్టి విక్రమార్క ఇక్కడ వ్యవహరించిన తీరుతో మీరు అక్కడ పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు కాస్త కంపేర్ చేయండి. ఇక్కడ కాంప్లిమెంటరీ రోల్ బట్టి విక్రమార్క ప్లే చేస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారనే ఇమేజ్. అక్కడికి వచ్చే వరకు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మోర్ విజిబుల్ ఇంపాక్ట్ చూపుతున్నాడు. మీరు గమనించండి, వివిధ అంశాలపైన పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతున్న తీరు చూస్తే, అది తిరుపతి లడ్డు కావచ్చు, అది హోమ్ మినిస్టర్ పైన వ్యాఖ్యలు కావచ్చు, ఇవాళ కాకినాడ పోర్ట్ కావచ్చు. అందువల్ల క్లియర్గా తాను పవన్ కళ్యాణ్ ప్రతి సందర్భంలో చూడండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని తాను అసెట్ చేసుకుంటాడు. మీరు గమనించండి, తాను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటాడు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి వాస్తవంగా పొలిటికల్గా రోల్ తప్ప కాన్స్టిట్యూషనల్ రోల్ లేదు. దెర్ ఇస్ నో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఫర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అందుకే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన నేను ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అనలే. మీరు గమనించండి, నేను ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అన్నాడు. చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన చేశాడు సీనియర్ మంత్రిగా, కానీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలే. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం లేదు రాజ్యాంగంలో. ఇది ఒక రాజకీయ పొజిషన్. ఆ రాజకీయ పొజిషన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తన కూటమి భాగస్వామ్య పక్షాలకు, అన్ని పార్టీలకు పదే పదే పవన్ కళ్యాణ్ ఇది రిమైండింగ్, దిస్ ఈజ్ మై పొలిటికల్ పొజిషన్, ఐఎమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని క్లియర్గా అసర్ట్ చేసుకుంటున్నాడు. ఇక మీకు పవన్ కళ్యాణ్ ఇంకో న్యూస్ సైకిల్ ఉంటున్నాడు. మీరు గమనిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంతమంది మంత్రులు ఉన్నారు. మీరు ఏ మంత్రి కూడా ఇంత వార్తల్లో లేడు, ఇంక్లూడింగ్ లోకేష్. లోకేష్ కూడా ఈ మధ్య అమెరికాలో పెట్టుబడుల పర్యటనకు వెళ్ళడం మినహా
మీరు ఏ మంత్రి కూడా ఇంత న్యూస్లో లేరు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రజెంటేషన్ అప్పుడు వద్దన్న ఉంటారు. కంప్లీట్గా నిరంతరం చీఫ్ మినిస్టర్తో పోటీపడి న్యూస్లో ఉంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. సో ఈ నోస్ హౌ టు క్రియేట్ అన్ ఇష్యూ. ఇవాళ చూడండి, మీకు ఒక హోంమంత్రిపై వ్యాఖ్యలు చేసి కొన్ని రోజులంతా అదే నడిచింది. లడ్డు పైన సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసి కొన్ని రోజులంతా అదే నడిచింది. ఇప్పుడు మళ్ళీ వ్యూహాత్మకంగా కాకినాడ కొన్ని రోజులు నడుస్తుంది. లెటర్స్ వెయిట్, రేపు 4వ ఇష్యూ వస్తుంది చూడండి మీరు. సో ఈ నోస్ హౌ టు మేనేజ్ ద న్యూస్ సైకిల్ ఆల్సో. న్యూస్ సైకిల్లో ఎలా నిరంతరం పవన్ కళ్యాణ్ అనే ఒక ముద్ర ఆంధ్రప్రదేశ్ సమాజం పైన, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన వేయాలి అన్న ఆలోచనలో ఉన్నట్టుగా కనబడుతోంది.